నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. క్లుప్తంగా టాపిక్ టైటిల్ మ్యాచ్ ఏదైతే మనం మాట్లాడుకోవాలంటే తమ్నైల్ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి నేతాజీ ఆయనకి సంబంధించి రీసెంట్గా ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్కి సంబంధించి ఎందుకు అట్లాంటి ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి జయంతి కానీ అంటే వర్ధంతికి సంబంధించి మాట్లాడడానికి ఏ రోజు ఏంటి అనేటువంటి దాని చుట్టుపక్కల ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అనేటువంటిది అలముకుని ఉన్నది కాబట్టి, వదంతులు అనేటువంటివి వలలాగా పట్టేసినటువంటి అంశం కాబట్టి ఎప్పుడైనా జయంతి వచ్చినా సుమారు 125 జయంతి వచ్చినప్పటికీ కూడా యావత్ దేశంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు, ఏ స్వాతంత్ర సమర యోధుడికి లేనటువంటి పరిస్థితులు సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారి చుట్టూ అలముకొని ఉండడం శోచనీయం. ఇప్పుడు ఆయన యాషెస్ తీసుకురావడం ఏంటి? ఇండియన్ నేషనల్ ఆర్మీ లాంటిది స్థాపించినటువంటి వ్యక్తి సుమారు 40,000 పైచిలుకు మంది సైన్యాన్ని కూడగట్టి ఆయుధ సముదాయాన్ని సమకూర్చి జపాన్ సైన్యంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబావుట ఎగరేసి తనదైన శైలిలో యుద్ధంతో ప్రతినిత్యం కూడా బ్రిటిష్ వాళ్ళని సుమారు 2 నుంచి 3 దశాబ్దాల పాటు అసలు ఏ రకంగానూ కూడా ముందరికెళ్లకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఆయన అస్థికులు ఇప్పుడు రావడం ఏంటి? ఏం జరుగుతుంది? చాలామంది అడుగుతూ ఉన్నారు. జపాన్లో రెంకోజీ అనేటువంటి టెంపుల్లో అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ మాంక్స్, బుద్ధిస్ట్ ప్రీస్ట్ల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ అస్థికలు ఉన్నాయి అనేటువంటిది 2001, 2005 నుంచి కూడా బాగా సామాన్యుడికి సైతం చేరుకున్నటువంటి అంశం. పివి నరసింహారావు గారు ప్రయత్నించారంట. అంతకుముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే ఆయన సభ్యులు కాబట్టి వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళ తండ్రి గారు కూడా ఒక రిచ్ లాయర్ కలకత్తాలో కాబట్టి, వాళ్ళ బ్రదర్ కూడా లాయర్ కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ మెన్నే. పైగా ఈయన కూడా కాంగ్రెస్లో ప్రెసిడెంట్ పొజిషన్ దాకా, కాంగ్రెస్లో రీజనల్ ప్రెసిడెంట్ పొజిషన్ దాకా, బెంగాల్ ప్రెసిడెంట్ పొజిషన్ దాకా ఎన్నికైనటువంటి వ్యక్తి, విభిన్నమైనటువంటి చిన్న చిత్తగా పదవులు చేసినటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ చాలా తీవ్రంగా కృషి చేసింది అనేటువంటిది కూడా వింటూ ఉంటాం. మరి జవహర్లాల్ నెహ్రూ కృషి చేస్తేనో, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కృషి చేస్తేనో, వాళ్ళ కమిషన్స్ లాంటివి వేస్తేనో, వేసిన తర్వాత కూడా టోక్యోలో జపాన్లో ఉన్నటువంటి ఆ టెంపుల్లో ఉన్నటువంటి టెంపుల్ అథారిటీస్ కూడా సరే మీకు అది కావాలంటే మేము భారతదేశం గౌరవప్రదంగా పంపిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అది రావట్లేదు భారతదేశం? మనకేం జపాన్దాలతో దౌత్య సంబంధాలు దెబ్బతినలేవు. జపాన్ కానీ భారతదేశానికి కానీ ట్రేడ్ రిలేషన్షిప్స్ కానీ, ఎకనామిక్ రిలేషన్షిప్స్ కానీ, ఎటువంటి రిలేషన్షిప్స్ ఇంటర్నేషనల్ ఫోరంలో మనం చూసుకున్నా కూడా జపాన్కి భారతదేశానికి ఎప్పుడూ కూడా భారీ ఎత్తు విభేదాలు అయితే ఏమీ లేవు. మరి ఎక్కడ ఈ రాజకీయ కోణం ఏం జరుగుతుంది అంటే, ఎవరు సృష్టించారో ఎందుకు సృష్టించారో తెలియదు కానీ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి, సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ప్లేన్ క్రాష్లో మరణించలేదని, ఆయన మరణం అనేటువంటిది సహజంగా జరిగింది కాదని, అసహజంగా అతను క్రాష్ తర్వాత కూడా బతికేరని, కొన్ని వదంతులు అయితే భారతదేశం వచ్చి కలకత్తాలోనే ఆయన ఒక సాధువుగా ఆయన అంత్యకాలం కూడా అంతా కూడా ఆయన బతికేరని, ఇంకొందరైతే లేదు సోవియట్ యూనియన్ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది, జైల్లోనే ఆయన ఇబ్బంది పెట్టింది అని, ఇంకొందరైతే అతను చచ్చిపోయాడని చెప్పడానికి, మరణించడం చెప్పడానికి కూడా ఆధారాలు లేకుండా ఆయన అస్థికలు తీసుకురావడం ఏంటి, మా మనోభావాలు దెబ్బతీయడం ఏంటని ఇలా విభిన్నమైనటువంటి సెంటిమెంట్స్ చుట్టూరు కూడా వదంతుల్ని వలలాగా అల్లడం జరిగింది. సో ఎప్పటికప్పుడు రాజకీయ దురంధరులు సైతం సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి అస్థికల భారతదేశాన్ని తీసుకొస్తాననేటువంటి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ని, ఆ ఎమోషనల్ అంశాన్ని కూడా ప్రజల్లోకి రేకెత్తించిన తర్వాత తీసుకురావడానికి మళ్ళీ అదే ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ని కారణభూతంగా చూపెడుతూ విభిన్నమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి. ఇప్పుడు అలా తీసుకొస్తే మొత్తం కలకత్తా అట్టుడికిపోతుందంట, అసలు ఆయన మరణమే జరిగింది అని నమ్మనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయానకమైన తిరుగుబాటు చేస్తారంట, ఖచ్చితమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటే అనేటువంటి కారణాన్ని బూచిగా చూపిస్తూ ఇంతకాలం కూడా తీసుకురాలేదు. 125వ వసంతంలోకి వచ్చి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి ఇవాళ జయంతి గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తులు ఎవరు కూడా కనీసం భారతదేశంలో ఆయన స్మారక చిహ్నం కింద
ఇండియా గేట్ దగ్గర లేకపోతే ఢిల్లీలోనో ఎక్కడ కూడా ఒక మాన్యుమెంట్ కట్టుకోవడానికి కూడా మనందరికీ మన ప్రభుత్వాలకి చేతులు ఎందుకు రాలేదు అంటే దానికి సరైనటువంటి సమాధానం కూడా లేదు. నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్లో అయితేనే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అయితేనే, ఆయన ప్రత్యర్థులు అయితేనే, లేకపోతే గాంధీ గారి ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నడిచినటువంటి ఈయన నడవడిక అయితేనే, రెబేలియన్ బోస్ కింద రెబేలియన్ లీడర్ కింద ఎదిగినటువంటి ఈయన ఉదంతం అయితేనే, ప్రపంచ దేశాల్లో పాకినటువంటి ఈయన ఖ్యాతి అయితేనే, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు సైతం ఈయన యొక్క స్వభావాన్ని, ఈయన యొక్క రెవల్యూషనరీ థాట్స్ని చూసినప్పుడు ఆశ్చర్యచకితులైనటువంటి విధానాలు అయితేనే, ఆ ట్రెమండస్ గ్రోత్ చూసి మాత్రం ఎవరికో కన్ను కుట్టిందన్న మాట అయితే మాత్రం మనం ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్స్పిరసీకి కారణం ఏదైనా సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తికి మన దేశంలో దక్కాల్సిన స్థాయి గౌరవం దక్కలేదు, దక్కాల్సినటువంటి స్థాయి అంత్యక్రియల అనంతరం కనీసం ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వలేకపోయామంటే మాత్రం అతిశయోక్తి కాదు. దేశమే నా కుటుంబం అని చెప్పి ఎలుగెత్తి భారతీయుల కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1897 1900 దశకం నుంచి కూడా చూసుకుంటే 1920 నుంచి 21 నుంచి కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్ సంబంధించి ఐసీఎస్ పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి కూడా తృణప్రాయంగా వదిలేసి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉదంతాల దృష్ట్యా కూడా మంచి జీవితం జీవించడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఖరీదైన జీవితం, తండ్రి కూడా అప్పటికే లక్షాధికారి, కోటీశ్వరుడు, అన్నగారు కూడా మంచి రెనౌండ్ లాయర్, కానీ ఎన్ని వద్దనుకుని దేశం కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి ఒక మహనీయుడి గురించి ఈరోజు ఇంకా అస్థికలకు సంబంధించిన డిఎన్ఏ కనీసం ఆ పళ్ళ దంతాలు 1-2 ఉన్నాయని చెప్పి ఆయన సహచరుడు ఎవడైతే ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడో ఆ వ్యక్తి చెప్పిన తర్వాత కూడా దాని మీద ఇవాళకి కూడా ఒక రిపోర్ట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతీయులు అందరం కూడా దీని మీద మనం ఎలుగెత్తి చాటాలా. సుభాష్ చంద్రబోస్ భారతదేశం కోసం త్యాగాలైతేనే, ఇదే దేశంలో ఉంటూ ట్యూబర్క్లోసిస్ అటాక్ అవడానికి ముందు పదుల సంఖ్యలో జైలు పోయిలా ఆయన గడిపినటువంటి జీవితం అయితేనే, వ్యక్తిగత జీవితం లేకుండా దేశము స్వరాజ్య స్థాపన కోసం పోరాటమే ఆయుధం అనేటువంటి విధానం కింద ఆయన చేసినటువంటి సాయుధ పోరాటాలు అయితేనే, అవన్నీ కూడా మనందరం కూడా గుర్తించుకుని ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ భారత స్వతంత్రావనిలో మనం ఖచ్చితంగా ఆయన యొక్క త్యాగ నిరతని గుర్తించి అందరం కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్మారక చిహ్నాన్ని ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర పెట్టాలి. దాంతోపాటు రెంకోజీ టెంపుల్లో ఉన్నటువంటి జపాన్ నుంచి ఆయన అస్థికలు కూడా తీసుకురావాలి. దాన్ని ధృవీకరించి ఆనందాన్ని మనందరికీ కూడా పంచాలి. ఆయన అస్థికల నుంచి కూడా మనందరం కూడా స్ఫూర్తి పొందుతూ 1945లో విచిత్రం కింద ఆయన 42 నుంచి కూడా 40,000 మంది సైన్యాన్ని సంసిద్ధం చేసుకుని భారతదేశం వచ్చే టైంకే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతానికి మాత్రం ఇంకెవరెవరినో కారణభూతం కింద చూపించి సుభాష్ చంద్రబోస్కి క్రెడిట్ దక్కనివ్వకుండా ఆయన పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ జపాన్ ఓటమిని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓటమి కింద చూపించే ప్రయత్నం చేస్తూ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి అత్యద్భుతమైన ప్రయత్నాలు మామూలుగా ఆలోచించండి. ఎక్కడ బెంగాల్ అండి, ఎక్కడ కలకత్తా, ఎక్కడ జర్మనీ వెళ్ళి నాజీ ఫోర్సెస్తో సంప్రదింపులు, ఎక్కడ జపాను, ఎక్కడ టోక్యో, ఎక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఆర్మీ ట్రూప్స్ను కూడగట్టుకోవడం, ఎక్కడ అమ్యునేషన్ అంతా కూడా సమకూర్చుకోవడం, ఎక్కడ యుద్ధ ట్యాంకులతో కానీ యుద్ధాన్ని చేయడం కోసం కానీ మళ్ళీ తిరిగి భారతదేశం రావడం. సినిమాల్లో సాధ్యమయ్యేటువంటి విషయాల కింద కనపడేటువంటి చాలా విషయాల్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి మహోన్నతమైన సంకల్ప శక్తి కలిగినటువంటి ఆ మహాయోధుడికి మన భారతదేశంలో సరైనటువంటి గుర్తింపు రావాలి. ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి చిహ్నాలని మన డబ్బుల మీదో మరే రూపాయన అయినా సరే కూడా ఆయన మనందరం కూడా చిరస్మరణీయంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జయహో సుభాష్ చంద్రబోస్ అనేటువంటి తీరులో జపాన్ పార్లమెంట్ సైతం కొనియాడినటువంటి సందర్భాలు ఉంటే మనం మాత్రం ఆయన గురించి ఇంకా వదంతులు నడిమే వాస్తవాలేంటో తెలుసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండడం మాత్రం ఖచ్చితంగా హేయమైనటువంటి విధానం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హ్యాష్ట్యాగ్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బాల్యం నుంచి కూడా గడిచినటువంటి విద్యాదశలు కానీ తర్వాత కానీ ఆయన మిలిటెంట్ రెవల్యూషనరీ ఫోర్స్ కింద ఎందుకు ముద్రపడిందని కానీ, ఎందుకు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చిందని కానీ ఆయన గురించి క్లుప్తంగా ఒక్కొక్క వీడియో సందర్భానుసారం చేసుకుంటూ వెళ్తాను. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు, ఆ మహనీయుల ఫోటోలు చూసినప్పుడు ఖచ్చితంగా ఓహో ఎంత సేవ చేశారా,
స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు మనలాంటి మనిషే మనలాంటి 24 గంటలే మళ్ళా కారణాలు చెప్పుకుని ఆగిపోకుండా కారణాలకు అతీతంగా కారణ జన్మలు అలాగా ఎగబాగుతారో వాళ్ళ ఆశయం కోసం ప్రజల కోసం వాళ్ళ ముక్కు ముఖం భారతదేశం మొత్తంలో ఎంతమంది నేను నేరుగా చూస్తుంటాడు కలిసి ఉంటాడండి. నా దేశం అనుకున్నాడు, నా దేశానికి బానిస సంఖ్యల్ని విముక్తి చేయాలనుకున్నాడు. బ్రిటిష్ వారు తోటాయే సమాధానం అనుకున్నాడు. బ్రిటిష్ వారు యుద్ధ ట్యాంకర్లతోనే కోల్చాలనుకున్నాడు. బ్రిటిష్ క్రౌన్ని మన భారతీయుల యొక్క కాలు కిందేసి ఖచ్చితంగా తొక్కాలనుకున్నాడు. మన బానిసత్వాన్ని వాళ్ళు పరిచయం చేసినందుకు గాను వాళ్ళకి మన బానిసత్వ సంఖ్యలు వదిలించుకునేటువంటి కెపాసిటీ ఏంటో చూపించాలనుకున్నాడు. ఆయన చేసి చూపించాడు. అట్లాంటి మహనీయుడికి సంబంధించి మనందరం కూడా ఖచ్చితమైనటువంటి ప్రెషర్ తీసుకురావాలి ప్రభుత్వాల మీద అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.